ఈరోజు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మా బుజ్జిగాడు నాన్న రథసప్తమి అంటే ఏంటి నాన్న అని అడిగాడు. రథసప్తమి అంటే సన్ పుట్టినరోజు నాన్న, సూర్యుడు పుట్టినరోజు అని చెప్పాను. సూర్యుడు పుట్టినరోజా? అదేంటి? అంటే సూర్యుడు ఏమన్నా మనలాగా మనిషా? సూర్యుడు ఏమన్నా కేక్ కట్ చేస్తాడా? ఫ్రెండ్స్ అందరికి కేక్ షేర్ చేస్తాడా? మనుషులకు బర్త్డే ఉంటుంది నాన్న, సూర్యుడికి మొక్కలకు వీటన్నిటికి బర్త్డే ఉండదు నాన్న అని అడిగాడు. అప్పుడు నాన్న, సూర్యుడు మనందరికంటే ముందు ఎప్పుడో పుట్టాడు, ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల ముందు పుట్టాడు. సూర్యుడి తర్వాతనే సూర్యుడికి సంబంధించినటువంటి రిమైనింగ్ ప్లానెట్స్ అంటే గ్రహాలు, తర్వాత ఆ ప్లానెట్స్ లో భాగమైనటువంటి భూమికి మళ్ళీ సబ్ ప్లానెట్ అయినటువంటి చంద్రుడు, వీళ్ళందరూ వచ్చారు. ఈ ప్లానెట్స్ లో జీవం కూడా సూర్యుడి వల్లనే వచ్చింది నానా అని చెప్పాను. మనవాడు అడిగిన దానికి అసలు బర్త్డే అంటే ఏంటి, దీనికి ఎందుకు అని పర్టికులర్ అడిగితే నేను చెప్పాను. ప్రతి మాఘమాసము శుక్లపక్షం రోజు సప్తమి రోజు రథసప్తమి వస్తుంది. సో రథసప్తమి అంటే భూమి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు, అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుకు వెళ్ళేటప్పుడు మనం ఈ రథసప్తమి చేసుకుంటాం. ఈ రథసప్తమి చేసుకునేటప్పుడు ఏంటంటే సీజన్స్ మారుతాయి. దిస్ ఈస్ ద లాస్ట్ సీజన్ ఫర్ ద లాస్ట్ మూమెంట్ ఫర్ ద వింటర్ సీజన్. ఇక నుంచి మనకు వచ్చేంత ఇంకా వసంత ఋతువు, ఆ తర్వాత ఎండాకాలము, గ్రీష్మ ఋతువు అని చెప్పారు అన్నమాట మా బుజ్జిగాడికి. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మా వాడు అడిగిన క్వశ్చన్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, సూర్యుడికి పుట్టినరోజు ఉంటుందని. ఇకపోతే లాస్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఇంకోటి కూడా నాకు అనిపించిన క్వశ్చన్ ఏంటంటే, సూర్యుడు స్టాటిక్ అంటే సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటుంది. కానీ మనం అర్థం చేసుకునేది ఏంటంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు మారుతుంటాడని. కానీ సూర్యుడు అక్కడే మారడు. భూమి వైపు నుంచి చూస్తున్నప్పుడు భూమి తనంతా తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల మనకు ఆ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు మారినట్టు అనిపిస్తుంది. సో ఆ మారడంలో దిస్ ఈస్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ది సీజన్ అనమాట. అందుకని మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇక నుంచి మనకు తొందరలో ఎండాకాలం రాబోతుంది. ఎండాకాలం వస్తేనే గట్టిగా మామిడికాయలతో పాటు జ్యూసులతో పాటు చల్లటి ఐస్ క్రీములు, వీటన్నిటిగా రెడీగా ఉండండి. మా బుజ్జికాయ మాత్రం నాకు ఐస్ క్రీము అంటాడు. ఓకే, ఫైనల్ గా ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. ఎందుకు ఇలా అది. సో ఈరోజు ఎందుకు ఇలా కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకు ఇలా, సూర్యుడు అక్కడే ఉంటాడు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ డిఫరెంట్ డైరెక్షన్స్ లో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం తిరుగుతుంటుంది. దానితో పాటు రథసప్తమి ఈ రోజు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామో తెలుసుకున్నాం. థ్యాంక్స్.